గణపతియే నమః. ఓం గుం గురుభ్యో నమః. తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. త్రిశక్తి భక్తి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ వీడియో ద్వారా మగవారిలో సెక్స్ కోరికలు లేదా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ లేనటువంటి వారి జాతకాలు ఏ విధంగా ఉంటాయో అన్న అంశాలని ఈ వీడియో ద్వారా తెలియజేయబోతున్నానండి. ఇది సర్వసాధారణంగా చాలా మంది జాతకాల్లో మనం పరిశీలించినట్లయితే ఇలాంటి జాతక అమరిక ఉంటుంది. దాన్ని మనము చక్కగా నివారణ చేసుకోవడమో లేదా దానికి తగినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల కూడా బాగా అవకాశాలు కూడా కనబడతాయి. అయితే వివాహానికి మునిపే వివాహం చేసుకునేవారు అంటే ఏమిటి, ఒక వధువు వరుడి జాతకాన్ని పరిశీలించే సమయంలో లేదా వాళ్ళ తల్లిదండ్రులు పరిశీలించే సమయంలో మన బిడ్డకు కాబోయే భర్త మగతనాన్ని కలిగి ఉంటాడా, జీవితకాలము మన అమ్మాయికి చక్కటి దాంపత్య సుఖాన్ని అందిస్తాడా లేదా అన్న విషయాలను కూడా పరిశీలించాలి. ఈ రోజుల్లో వివాహ వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే వారికి ఎన్ని ఇళ్ళున్నాయి, ఎన్ని వాహనాలున్నాయి, ఎంత స్థలం ఉంది, ఎంత ఆస్తుంది అనేది చూస్తున్నారు. అది తప్ప మిగిలిన వాటిని గమనించడం లేదు. కుజదోషం ఉందా, కలసర్ప దోషం ఉందా, లేకపోతే ఇంకేమైనా కలత్ర దోషం ఉందా, ఇలాంటి వాటిని చూస్తున్నారు. కానీ వారికి సరైన వీర్యశక్తి ఉందా, జీవితకాలంలో సంతాన అభివృద్ధిని కలిగించే శక్తి ఆ యొక్క వరుడిలో ఉందనేది గమనించడమే లేదు. ఈ కోణంలో కూడా మనం చూడాలి. వివాహం చేసుకునేది ఎందుకంటే మన వంశాన్ని వృద్ధి చేసడానికి, ఒకరికొకరికి తోడుగా నీడగా ఉండి జీవితంలో ఒకరికొకరు అండదండగా ఉండడానికి కూడా చేసుకుంటాం. అలాంటి సమయంలో మన పేరుని నిలబెట్టగలిగే మరొకరు మనకు కావాలి. మనం కాలం చేసిన తర్వాత వారు ఉద్భవించాలంటే మగవారు స్త్రీలు ఇద్దరు భార్యాభర్తలు కలిసి సంసార జీవితాన్ని కొనసాగించి దాంపత్య సఫలత్వాన్ని పొందాలి. దాని కారకత్వం వహించే గ్రహాలు ఉంటాయి. అందులో మనము 9 గ్రహాలని మనం తీసుకుంటాం. ఈ జ్యోతిష్ శాస్త్రంలో 9 గ్రహాలు ఉంటాయి. అందులో పురుష గ్రహాలని, స్త్రీ గ్రహాలని, నపుంసక గ్రహాలని ఉంటాయి. అందులో పురుష గ్రహాలు రవి, కుజుడు, గురువుగా చెప్పడం జరిగింది. స్త్రీ గ్రహాలుగా శుక్రుడు, చంద్రుడు, రాహుని చెప్పడం జరిగింది. నపుంసక గ్రహాలు ఇవి శని, బుధుడు, కేతువుని చెప్పడం జరిగింది. ఈ గ్రహాల యొక్క స్థితిగతుల్ని బట్టి ఒక మగవాని యొక్క జాతకంలో అతనికి సెక్స్ పై ఇంట్రెస్ట్ ఉంటుందా ఉండదా అన్న విషయాలు కూడా తెలుసుకోవచ్చు. అది నేను క్రమంగా మీకు తెలియజేస్తాను ఈ వీడియో ద్వారా. ఆసక్తిగా మీరు విని మీ జాతకాలని కానీ, మీకు రాబోయే అల్లుడు జాతకం కానీ, లేదా మీ అబ్బాయి జాతకం కానీ, మీ కుటుంబంలో ఉన్నటువంటి మగవారి యొక్క జాతకాలను ముందర పెట్టుకొని చూస్తే వారికి ఎంత పర్సెంటేజ్ ఈ సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మూలంగా వారికి వంశ అభివృద్ధి అనేది ఏ విధంగా ఉంటుందని కూడా తెలుసుకోవచ్చు. ప్రప్రథమంగా ఒక జాతకములో మకర, కుంభ రాశులు లేదా లగ్నములు ఏ లగ్నమైనా కావచ్చు. అయితే ఈ మకర, కుంభ భావాలని మనం చూడాలి. ఆ భావాలలో ఒకవేళ శని రాహుతో కానీ కేతువుతోనూ కలిసి ఉండి అంటే పుట్టిన జాతకాన్ని ముందర పెట్టుకోండి. కుజుని యొక్క దృష్టి, కుజునికి 3 దృష్టిలు ఉంటాయి. 4వ దృష్టి, 7వ దృష్టి, 8వ దృష్టి. ఈ 3 దృష్టిలో ఏదో ఒక దృష్టి పడినా ఆ మగవారికి సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు అని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. బాగా అర్థం చేసుకుంటూ మీరు దీన్ని పరిశీలించాలి, అప్లై చేసి చూడాలి. అలాగే చంద్రుని వక్రించినటువంటి కుజుడు చూసినా గాని వారికి సెక్స్ పట్ల ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది ఉండదు అని కూడా చెప్తుంది జ్యోతిష్య గ్రంథం. ఇక్కడ చంద్రుడు సెక్స్ కి ముఖ్యమైనటువంటి కారకత్వాన్ని వహించే గ్రహంగా చెప్పడం జరుగుతుంది. మనసు ఉల్లాసంగా ఉంటేనే
ఫ్రెష్గా ఉంటేనే ఈ యొక్క సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ కలుగుతుంది. అందుకని మనసుకు కారకుడైన చంద్రుడు ఇక్కడ ముఖ్య కారకత్వాన్ని వహిస్తాడు. చంద్రుడు ఇక్కడ బలహీన పడకూడదు కూడా. అలా బలహీన పడితే సెక్స్ కోరికలు ఉండవు, సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, దాంపత్య అనుకూలతను కొనసాగించరు అని కూడా చెప్తుంది జ్యోతిష్య గ్రంథం. అలాగా ఒకవేళ చంద్రుడు శనిని చూడడం ఏ విధంగానంటే, అది మకర రాశిలో ఉన్నప్పుడు చంద్రుడు లేదా కుంభరాశిలో ఉన్నప్పుడు చంద్రుడిని శని తనకున్నటువంటి 3 దృష్టిల్లో చూసినప్పుడు కానీ సెక్స్ పట్ల కోరికలు ఉండవు అని చెప్తుంది. అది నవాంశలో కూడా అలాగే ఉంటే పూర్తిగా వారికి దాని పట్ల ఇంట్రెస్టే ఉండదు, వారు వివాహం చేసుకోకపోవడమే మంచిదని కూడా చెప్తుంది. అలాగే ఒకరి జాతకంలో 8వ భావము అంటే లగ్నములో నుంచి లెక్క వేయాలి. లగ్నములో నుంచి 8వ భావాన్ని తీసుకుని ఆ 8వ భావములో బుధుడుండి, ఒకవేళ ఆ బుధుని యొక్క షట్క్షేత్రమే అయినది అంటే షట్క్షేత్రం అంటే మిథునం కావచ్చు లేదా కన్య, అది ఉచ్చక్షేత్రం కూడా అందులో ఉన్నప్పుడు ఆ యొక్క బుధుని 8వ స్థానములో ఉన్నటువంటి బుధుని కుజుడు గాని చూస్తే వారికి కూడా సెక్స్ కోరికలు ఉండవు, ఇంట్రెస్టే ఉండదు అని చెప్తుంది. అలాగే శని బుధులు కలిసి 8వ స్థానంలో ఉండి వక్రించినటువంటి కుజునితే చూస్తే వారు వివాహం జరగదు. ఒకవేళ వివాహం జరిగినా మొదటి రోజే మొదటి రాత్రే వారికి ఇద్దరి మధ్యలో అలాంటి సంబంధాలు లేక రిజెక్ట్ కూడా చేయబడుతుంది అని చెప్తుంది జ్యోతిష శాస్త్ర గ్రంథాలు. అలాగే లగ్నానికో లేదా చంద్రుని నుండి చూసినట్లయినా కానీ 7వ స్థానంలో రాహు గాని కేతువులు కానీ ఉంటే కూడాను మంచిది కాదు. అంటే లగ్నాన్ని నుండి 7వ స్థానంలో కానీ లేదా చంద్రుని నుంచి 7వ స్థానంలో కానీ రాహు కేతువులు కానీ ఉంటే కూడాను అంతగా మంచిది కాదు అని చెప్తుంది. అంటే ఇక్కడ 7వ స్థానం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే 7వ స్థానం ఏమిటంటే పర్మనెంట్ సెక్స్ లైసెన్స్ తీసుకుని మనము దాంపత్యాన్ని కొనసాగించే భావం. అంటే 10 మంది చేత అంగీకరించబడి వీరిద్దరు భార్యాభర్తలు, వీరిద్దరిని పడక గదిలోకి పంపాలి, వీరి మధ్య దాంపత్యం కొనసాగాలని చెప్పే భావమే 7వ భావం. ఆ 7వ భావములో నపుంసక గ్రహాలైనటువంటి శని గాని బుధుడు కేతువులు గాని పడి ఉంటే వారికి వివాహ జీవితము సఫలీకృతం కాదు. అంటే సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ అస్సలు ఉండదు అని చెప్పడం జరుగుతుంది. 7వ స్థానం అంత గొప్ప స్థానం. కనీసము ఆ 7వ స్థానంలో శని బుధ కేతువుల్లో ఏ 2 గ్రహాలు ఉన్నా కానీ వారికి సెక్స్ పట్ల ఇంట్రెస్టే ఉండదు అని చెబుతుంది. అదేవిధంగా 2వ స్థానంలో కూడాను ఇలాంటి నపుంసక గ్రహాలైనటువంటి శని బుధ కేతువులు పడితే వారి యొక్క కుటుంబానికి, వారికి వంశానికి పేరు చెప్పుకునే వారే ఉండరు అని కూడా చెప్తుంది. అంటే వారు సెక్స్కి పనికిరారు అని చెప్తుంది. మగవారి జాతకంలో ముఖ్యంగా మనం గమనించాలి. అలాగే శుక్రుడు కుజుడు శని కలిసి ఏదో ఒక భావములో ఉన్న లేదా 2, 7 ఇలాంటి 12 భావాల్లో ఉన్న 12వ భావం కూడా పడక స్థానాన్ని తెలియజేస్తుంది. ఈ భావాల్లో ఉంటే వారికి విపరీతమైనటువంటి సెక్స్ కోరికలు ఉంటాయి. ఆ సెక్స్ కోరికలతో వారి యొక్క జనన ఇంద్రియాలను ఎక్కువగా ఉపయోగించి అవి దెబ్బతినిపోవడము, మర్మావయ స్థానాల వద్ద శుక వ్యాధులు వచ్చి దాంతోనే వారు మరణించడం కూడా జరుగుతుందని చెప్తుంది జ్యోతిష్య గ్రంథాలు. అలాగే 12వ భావాన్ని గురించి విశేషంగా చెప్తుంది. 12వ భావం అంటే ఏంటంటే శయన స్థానం. భార్యాభర్తలు సుఖం పొందే మంచం మీద పడుకుని సెక్స్ ని అనుభవించే భావాన్ని 12వ భావం అంటారు. ఆ 12వ భావములో గాని గురువు గాని ఉంటే, గురువు అంటే ఏ భావమైనా కావచ్చు. అది అంటే నేను ముఖ్యంగా గురువుకి 2 భావాలు ఉన్నాయి. అదేమిటంటే గురువు యొక్క మీనము ధనుసులో కాకుండా, కర్కాటకంలో కాకుండా మిగిలిన 9 భావాల్లో ఏ భావం 12వ భావంగా వచ్చినా వారికి కూడా సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు, వారికి వివాహం జరిగినా వేస్టే అని చెప్తుంది. అయితే 12వ భావాన్ని సెక్స్కు సంబంధమైన పడక స్థానంగా వర్ణించడం జరిగింది జ్యోతిష గ్రంథాలు.
ఆ స్థానంలో శని గాని బుధుడు గాని కలిసి ఉన్నా, లేదా కేతువు గాని బుధువు గాని కలిసి ఉన్నా, లేదా శని బుధు కేతువులు ఉన్నా వారికి బిడ్డలు ఉండరు, వారికి సంతాన సౌఖ్యం ఏర్పడదు, అసలు భార్యని సుఖించే శక్తి లేక నపుంసకుడుగా ఉండే అవకాశం కూడా ఉంటుందని జ్యోతిష గ్రంథాలు చెబుతున్నాయి. ఇక్కడ ముఖ్యత్వాన్ని వహించేవి 2వ స్థానం కుటుంబ స్థానము, 5వ స్థానము సంతాన స్థానాన్ని తెలియజేస్తుంది, 12వ స్థానము పడక సుఖ స్థానాన్ని తెలియజేస్తుంది, 7వ స్థానము లైసెన్స్డ్ సెక్స్ ప్లేస్ ని తెలియజేస్తుంది. ఈ స్థానాల్లో శని బుధ కేతువుల యొక్క దృష్టి కూడా ఉండకూడదు. 2 గ్రహాలు కలిసి ఆ యొక్క స్థానాన్ని చూసినా గానీ అక్కడ సెక్స్ పట్ల ఇంట్రెస్టే ఉండదు మగవారికి అని చెప్తుంది. ఒకవేళ 5వ స్థానంలో ఒక శుభగ్రహం ఉండి శని బుధ కేతువుల యొక్క దృష్టి వేర్వేరుగా కూడాను 5వ స్థానం మీద పడితే వారికి పుత్రుడే పుట్టడు అని కూడా చెప్తుంది జ్యోతిష్య గ్రంథాలు. చాలా విషయాలు ఉన్నాయి. ఇక్కడ శుక్రుని కూడా తీసుకుంటారు. శుక్రుడు కుజుని యొక్క క్షేత్రాల్లో ఉండకూడదు, కుజుడు శుక్రుని యొక్క క్షేత్రంలో ఉండకూడదని, అలాగే శని యొక్క స్థానాల్లో శుక్రుడు ఉండకూడదు అని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే 2వ స్థానంలో వక్రించినటువంటి గ్రహం ఉండడం కానీ, లేదా అశుభ గ్రహం ఉండడం కానీ, లేదా శుభుల చేత చూడబడకుండా ఉంటే కూడాను ఆ కుటుంబం వృద్ధి చెందదు అని కూడా చెప్తుంది. అయితే ఇక్కడ చూడండి, శని బుధ కేతువులు ముఖ్యత్వాన్ని వహించే భావాలు 3 ఉన్నాయి. 3వ స్థానంలో కానీ, 6వ స్థానంలో కానీ, 11వ స్థానంలో కానీ శని బుధులు కలిసి ఉన్నా, శని కేతువులు కలిసి ఉన్నా, బుధ కేతువులు కలిసి ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేదు, అలాంటి దానికి సమస్య లేదు, అది వేరువేరుగా ఉన్నా కానీ సమస్య లేదు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ శని చంద్రులు కలిసి ఉన్నా కానీ వారి పట్ల సెక్స్ కోరికలు ఎక్కువగా రానికుండా చేస్తారు వీళ్ళు అని కూడా చెప్తుంది. చంద్రుడు సెక్స్ ని కోరుకుంటాడు, కానీ శని వద్దంటుంది. ఒక నపుంస గ్రహము ఒక స్త్రీ గ్రహము ఏం చేసుకుంటారు? అందుకని మగ గ్రహాలు ముఖ్యంగా రవి గురువు కుజులు మంచి క్షేత్రాల్లో బలంగా ఉంటే ఆ మగవారి జాతకములో మంచిగా వీరత్వం ఉంటుంది, సెక్స్ కోరికలు ఎక్కువ ఉంటాయి, స్త్రీని సుఖపెట్టగలడు. కాబట్టి ఇలాగ అనేకమైనటువంటి ఆస్పెక్ట్లు మనం చూడాలి. అంటే కుజుని యొక్క దృష్టి బుధుని మీద పడినా, అది 8వ స్థానంలో ఉన్న బుధుని మీద పడినా సెక్స్ కోరికలు ఉండవు, సెక్స్ పట్ల ఇంట్రెస్ట్ ఉండదు. శని బుధుల్ని వక్రించినటువంటి కుజుడు చూసినా వారికి అస్సలు ఆ మగతత్వమే ఉండదు, మేనరిజమే ఉండదు అని చెప్తుంది. అయితే ఒకవేళ గురువు యొక్క దృష్టి పెడితే మంచి ఫలితాలు వస్తాయి. కొంతమందికి 65 సంవత్సరాలు 70 సంవత్సరాలు కూడా బిడ్డలు పుడుతున్నారే, మరి వారి యొక్క అమరిక ఏ విధంగా ఉంటుంది అని మనకు ఆలోచించగలిగితే గురువు దీనికి కారకత్వాన్ని వహిస్తాడు. గురువు స్వక్షేత్రములో ఉన్నా, అలాగే ఉచ్చ పొంది ఉన్నా, అది 12వ భావంగా ఉంటే, అంటే 12వ భావమై ఉండాలి, గురువు స్వక్షేత్రమై ఉండాలి, లేదా ఉచ్చ పొంది ఉన్నటువంటి భావంగా 12వ భావం అయితే 65-70 సంవత్సరాలు కూడా వారు ఒక కిలాడిలాగా ఈ శృంగారములో ఆరి తేరిపోయి అలాగే అల్లాడిస్తారు అని కూడా చెప్తుంది జ్యోతిష్ శాస్త్రం. అంటే ఏంటి? శృంగారంలో వారు అంతా ఎక్కువగా శక్తిని కలిగి ఉంటారు, గురువు అంత శక్తిని కలిగిస్తాడు. గురువు పుత్రకారకుడు, గురువు వంశవృద్ధికారకుడు. కాబట్టి గురువు 12వ స్థానంలో ఉంటే మంచిదే. ఎక్కడ ఉండాలి అంటే అది మీనం గాని ధనుసు అయి ఉండాలి, లేదా ఉచ్చ పొందినటువంటి కర్కాటకంలో ఉండాలి, అది 12వ భావమై ఉండాలి. అలా ఉన్నటువంటి జాతకాలు వాళ్ళు చూడండి, 65-70 సంవత్సరాలకైనా మీసాలు మెదిరేసి తొడ కొడతారు. ఎందుకంటే నాకు ఇంకా ఈరత్వం ఉంది, నేను ఇంకొక 2వ పెళ్లి 3వ పెళ్లి కూడా చేసుకుని ఇంకా బిడ్డలను కంటానంటారు. దానికి కారణమే గురువు తన స్వక్షేత్రమైనటువంటి మీన ధనుసులో గాని, లేదా ఉచ్చ పొందినటువంటి కర్కాటకంలో ఉన్నప్పుడు ఇలాంటి శక్తిని గురువు అందించడం జరుగుతుంది. ఇలాగా అనేక విషయాలు ఉన్నాయి. అయితే మనం చెప్పే వీడియో పెద్ద లెంత్ అయిందంటారు, తర్వాత మీరు చూడలేరు, కొద్దిగా బోర్ కొడుతుంది, చెప్పిందే చెప్తాను ఇలాంటివి చేస్తున్నారు. కాబట్టి ఇంకా మిగిలినటువంటి విషయాలు చాలా ఉన్నాయి, వాటన్నింటిని కూడా వేరే వీడియోలో నేను తెలియజేస్తాను.
ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. 10 మందికి మనం వీడియో వెళ్ళాలి. చాలా విషయాల్ని నేను మా గురువుల ద్వారా పరిశోధన చేసి మేము ముందుకు తీసుకొస్తున్నాను. ఇది జాతకరీత్యా మనకు ఉపయోగపడుతుందేమన్న ఉద్దేశంతో నేను భావించాను. మీ యొక్క జాతకంలో కూడాను దీన్ని అప్లై చేసి చూడండి. ఇది చాలా అవసరం. ఈ రోజుల్లో చాలా మంది ఫస్ట్ నైట్కి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు. కారణమే ఇదే. మరో అంశంతో కలుస్తాను. మీ గుణబ్రహ్మ సరస్వతి. తిరుపతి పట్టణంలోని రేణుగుంట నందు శ్రీ త్రిశక్తి పూజా మందిర్ నుండి నేను మీ గుణబ్రహ్మ సరస్వతి. ఇక్కడ ప్రతి శుక్రవారము మరియు ఆదివారము 24 హోమాలని క్రమం తప్పకుండా గత 18 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఇక్కడ మీరు చూస్తున్నారు, అమ్మవారి యొక్క వైభవ మహాలక్ష్మి అంటారు. 18 హస్తములను కలిగి 18 ఆయుధాలతో ప్రకాశిస్తున్నటువంటి జగన్మాతా స్వరూపినటువంటి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణములు అందరికీ ప్రాప్తించాలని మా గురువులు హిమాలయాల్లోని యతీంద్రులు అవధూతలచే మహామంత్రోపదేశం పొంది ఆ గురు పరంపరలో నాకు ఉపదేశం చేయడం వల్ల ఇక్కడ గత 18 సంవత్సరాలుగా పూర్వం వశిష్ఠ, వాల్మీకి, భరద్వాజ, గాంగేయ, పక్షి, దుర్వాస, మాండవ్య, మార్కండ్య పౌరుషులు చేసిన విధంగా నిరంతరము ప్రతి శుక్రవారము ఆదివారాల్లో హోమాలు నిర్వహిస్తుంటామండి. చాలా మంది భక్తజనులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. అలాగే జ్యోతిష్య పరంగా గాను, అలాగే అమ్మవారి శక్తితో, వాక్శుద్ధితో, అలాగే DNA ఆస్ట్రాలజీ ప్రకారంగా కూడాను ఇక్కడ అనేక విధాలుగా వచ్చినటువంటి భక్తులకు మంచి జరుగుతూ ఉంది.